నలుగురు కూర్చుని ఆనందంగా ఉంటే తప్పంటే బైబిల్ చదవరా అయ్యా, నువ్వు బైబిల్ చదువు. నువ్వేం అనలేదు కాబట్టి నేను థియేటర్లో కూర్చున్నాను. అయినా నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మంచి సినిమాకే వచ్చానంటే నిన్నేమంటాడు చెప్పండి? నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు, పాట వద్దు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఇలాంటి అల్లరితో కూడిన ఆట పాటలు వద్దంటూ నువ్వు అక్కడ కూర్చుని ప్రేయర్ చేసి, దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలందుకు కాపాడంటే లారీ పంపుతాడు ఏమనుకుంటున్నావు? నువ్వు చూసేది మంచి అని అడుగుతున్నాను. బైబిల్లో లేని మంచి, దేవుడు చెప్పని మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది? ఎక్కడ తగలడింది? అయినా అడుగుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారే అన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఆ క్యారెక్టర్లు చేయట్లేదు? దూరదర్శన్లో ఉంటుంది కానీ ప్రోగ్రాం, మీరు ఎందుకు ఆ క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్లు అంటే ఆ దేవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు? ఆ లవ్ ఫీల్ మీరు మళ్ళీ ఎందుకు చేయట్లేదు అంటే, ఆ లవ్ ఫీల్ మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎర్రగొట్టేస్తారు, అసలు లవ్ ఫీల్ అంటే ఎలా ఉంటుందని కొత్త జనరేషన్ స్టార్ట్ అయినట్టు మీరు యాక్టింగ్ చేశారు, అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేయొచ్చుగా అంటే, ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కాలర్ ఇలా సర్దుకునే మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అంటే ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మేము మంచిగా చూపిస్తాం కానీ జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు, జనాలు ఆ క్యారెక్టర్ నా ఎమోషన్ చూడలేదు, జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు. వాళ్ళు నాలో చూసింది చెప్పిన దేవదాస్ తాగినట్టే తాగారు. నేను ఎలా తాగాను అలా, అందుకే ఇలాంటి పనికిమాల స్టోరీలు మానేసాం, సమాజానికి ఉపయోగపడిన 4 ముక్కలు చేస్తాం. అయినా ఈ సినిమా కలిసి ఎంత డెవలప్ అయినా కానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారని పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? నడుతూ నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? థియేటర్లో కూర్చున్నావా? హీరో అలా కాదు, లింగి పైకి ఇప్పుడు హీరో కత్తి నోట్లో తలకాయ చేతిలో లింగి పైకి, ఈ మధ్య కత్తిలు పోయినా ఇంకా డైరెక్ట్ యాక్టింగ్ అది చెప్పండి, సైలెంట్ ఎఫెక్ట్స్ దాడుతున్నారు. ఇలాంటి దరిద్రమైన సినిమాలు ఆ రోజు కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కాల్చారు చెప్పండి, లైవ్ లో కాల్చి పడేసారు. కాకపోతే తుపాకీ లేదంటే కోటి ఏరియాగా ఉంది. చూస్తా సారి